ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రవితేజ సార్ తోటి సీన్స్ చేశాను. నాకు యాక్టింగ్ వైజ్ భయమే లేదు. కానీ రవితేజ సార్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం కాన్షియస్ అయ్యాను. ఓకే. ఇక్కడ ఏమైనా తేడాలు చేస్తే బాగుంటదా? బాగోదా? మనకు తెలీదు. అలాంటి టైప్ ఆఫ్ ఫియర్ ఉండే కానీ యాక్టింగ్ చేయడానికి అది పనిగా ఫియర్ ఉండే కాదు. చాలా కొంచెం బోల్డ్‌గా భలే చేశారు. ఈ టైంలో ఇలాంటి సీన్ చేయటే కొంచెం గట్స్ ఉండాలి. మీరు అది ఎలా ఒప్పుకున్నారు? ఏంటి అసలు ఆ సీన్ ఎలా చేశారు? ఏంటి? ఓకే. అంటే నేను ఆ పర్టిక్యులర్ రోల్ చేసే ముందు 3 థింగ్స్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒకటి, ఆ సీన్స్ చేయడం వెనకున్న క్యారెక్టరైజేషన్ ఏంటి? క్యారెక్టరే అదా? లేకపోతే అలా ఆ క్యారెక్టర్ అలా చేయాల్సొచ్చిందా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ సీన్ చేయడంలో ద లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ. నేనెంత దూరం వెళ్ళడానికి కంఫర్ట్ ఉన్నాను. థర్డ్, ఈ సీన్ స్క్రీన్ మీదకొచ్చేసరికి ఎలా కనిపిస్తుంది? ఈ 3 ఫ్యాక్టర్స్‌లో ఫస్ట్‌ది బానే కాలిక్యులేట్ చేసుకున్నాను. సెకండ్‌ది కొంచెం తేడా అయింది. థర్డ్‌ది బాగా తేడా అయిపోయింది. ఎందుకలాగా? అంటే మనందరికీ తెలుసు. మనం ఎంత షూట్ చేస్తామో అంతా మనం స్క్రీన్ మీద తీసుకొని రాలేము. తీసుకురాలేం. కొన్ని ఎడిటింగ్‌లో పోతాయి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌లో పోతాయి. ఈ నా క్యారెక్టర్ ఎలా అంటే ఇట్ ఈస్ అ క్యారెక్టర్ హూ ఈస్ క్లోజ్‌లీ రిలేటెడ్ టు రవితేజ సార్ క్యారెక్టర్. అన్నయ్య ఆ! ఆ టైప్. అది అన్ని ఎమోషన్స్ మనం చూపించి ఇది చూయించుంటే అది వేరేలాగా వెళ్తుండే. కానీ అన్ని మనం చూయించలేకపోయాం. ఎందుకంటే కన్‌స్ట్రెయింట్స్ చాలా ఉంటాయి మనకి ఆల్రెడీ తీసేటప్పుడు. అప్పటికి చాలా పెద్ద సీన్. లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో, ఆ ఒక్క సీనే పెట్టేయడం వల్ల ఏమనిపిస్తుందంటే, అరే! చందనబోయ్ ఇలా ఎందుకు చేసింది అన్న ఫీలింగ్ అందరికీ వచ్చుంటది. కానీ ఆ సీన్స్ పెట్టి అది చూసుంటే ఎమోషన్ కనెక్ట్. వేరేలాగా వెళ్ళిపోతుండే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ. నేను డైరెక్టర్ క్లియర్‌లీ లైక్ ముందే చూసుకున్నాం. ఏది నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు చేయలేను అని చెప్పి. అకార్డింగ్‌లీ డూప్‌ని పెట్టుకోవడం, స్టంట్ మాస్టర్‌ని పెట్టుకోవడం, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఆ సీన్ తీశారు. సో, అక్కడ ఎక్కడ నేను అన్‌కంఫర్టబుల్ జోన్‌కి వెళ్ళలేదు. అది స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అన్నది డైరెక్టర్ చూయించాలనుకున్న వరల్డ్. కానీ తీసే వరల్డ్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అక్కడ నేను అది కాదు. బట్ చూసే వాళ్ళకి అది నేనే. మీరే. యాహ్! సో, ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ మేబీ పబ్లిక్ అర్థం కాకపోవచ్చు గానీ, ఇండస్ట్రీకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో, అక్కడ దేర్ వాస్ నో అన్‌కంఫర్టబిలిటీ అన్నమాట. అన్నీ చూసుకొనే చేసిన క్యారెక్టర్ అది. కానీ కొన్ని సీన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం వల్ల అది డిఫరెంట్‌గా ఎళ్ళిపోయింది. అది కనెక్ట్ అయ్యే విధానంలో ఎక్కడో తేడా కొట్టింది అనుకోవచ్చు. అదొక్కటే హైలైట్ అయిపోయినట్టు అయిపోయింది అంతే. ఆ ముందు సీన్స్ అన్ని పెట్టుంటే ఇట్ వాస్ అ ప్రాపర్ బ్రదర్ సిస్టర్ రిలేషన్‌షిప్ లా అనిపించేది. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ సినిమా చూసాక, పర్టికులర్‌గా ఆ సీన్ వరకు చూసుకుంటే? అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు నాన్న ఉండే అన్నమాట. సో, అక్కడ పైన అవుతుంటే కింద హి వాస్ దేర్. సో, మొత్తం కాస్ట్యూమ్ చేంజ్, ఆ సీన్ ఎలా తీస్తున్నారు అంతా ఎవ్రీథింగ్ నాన్న చూసారు అక్కడే ఉండి. రిలీజ్ అయినప్పుడు నేను ఇప్పుడు అన్నాను కదా! ఆ సీన్స్ అన్ని పెట్టి ఇది పెట్టుంటే ఇంకా మంచిగా వెళ్తుండే అన్న ఫీలింగ్ ఉండే. నాన్నగారే అన్నారు. మా మదర్ కూడా అదే అన్నారు. అంటే అన్ని పెట్టుంటే అది ప్రాపర్ లింక్‌గా ఉండేది. ఇప్పుడు ఇది ఒకటే చూసేసరికి ఈ ఒక్క సీన్ కోసమే చందనాన్ని పెట్టుకున్నారేమో అన్న థాట్ వస్తుందన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా డైరెక్టర్ చూయించాలనుకున్న వరల్డ్ మనం ఏం చేయలేం. అయినా కొన్ని సీన్స్ కూడా అక్కడక్కడ బానే వచ్చాయి. దాంట్లో రవితేజ గారితో 1, 2 సార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా అన్నయ్య చదువుకోవాలి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. ఏంటి రవితేజ గారితో ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే ఒక పెద్ద యాక్టర్ తోటి చేయడం అదే ఫస్ట్ టైం కదా? వెరీ ఫస్ట్ టైం. అండ్ ఆ మూవీ మొత్తంలో సార్‌కి ఒక ఇంటెన్స్ లుక్ ఉంటది. ఆయన ఇలా చూస్తే బాబోయ్! నేను డైలాగ్ చెప్పాలి. అండ్ డైరెక్టర్ కూడా చూసుకొని చెప్పు అని చెప్పి మనకు ఆల్రెడీ హింట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వి నెవర్ నో సెట్ ఎప్పుడు ఎలా మారిపోతదా అని చెప్పి. సో, నేను ఆయన చూసిన వెంటనే నాకు భయం వచ్చేస్తుంది. నాకు స్వెట్ వస్తుంది. నాకు యాక్టింగ్ రావట్లేదు. ఏం రావట్లేదు. ఆయన ఒక మాట అన్నారు. "ఆర్ యూ ఓకే? ఫైన్. చేద్దామా?" అంటే ఓకే. ఓకే. ఈ మాత్రం నాకు చెప్తే చాలు నేను చేసేస్తాను. సో, ఆ కంఫర్ట్ హి క్రియేటెడ్ సెట్‌లో ఉన్నప్పుడు. సో, దెన్ ఓకే. అందరు మనుషులే, అందరు యాక్టర్సే చేయొచ్చు అని చెప్పి అప్పుడు చేశాను. ఆయన ఎలా అంటే సార్ నుంచి నేను నేర్చుకోవడం ఏంటి అంటే రష్ అవసరం లేదు. కూల్‌గా ఎళ్ళండి. ఉంటది. మీకు రాసి పెట్టుంటే అది ఉంటది. సో, సార్ రష్ చేయడనమాట. కూల్, కామ్, కంపోజ్డ్‌గా చేద్దాం, ఎళ్ళిపోదాం. సో, అది నాకు ఒకటి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేనెలా అంటే ఆగం బ్యాచ్. పిలిచారు ఉరుక్కుంటూ ఆగం బ్యాచ్. తొందర అవసరం లేదు. నిదానంగా ఎళ్ళు, నీ పని చేసుకో, తిరిగి రా. దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. మొత్తం ఎన్ని రోజులు చేశారు చందన గారు అది టైగర్ నాగేశ్వరరావు? సమ్ 8
to 10 days అనుకుంటాను. 8 to 10 days పర్లేదు. 8 to 10 days అంటే ఇంకా మేము అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఇంకా క్యారెక్టర్ మీ సీన్స్ అయిపడి ఉంటే కొంచెం ఇంకా టైగర్ నాగేశ్వర తర్వాత వెంటనే టెనెంట్. టైగర్ నాగేశ్వరరావు తర్వాత గ్యాప్ ఆఫ్ 2-3 months అప్పుడు టెనెంట్ వచ్చింది. సో ఏంటి ఇప్పుడు టెనెంట్ లో మీరు సెకండ్ లీడ్ అని అంటున్నారు, సెకండ్ హీరోయిన్ అని అంటున్నారు. సో ఏంటి ఏం చెప్తారు ఆడియన్స్ కి, ఏం చెప్తారు మీ ఫ్యాన్స్ కి, ఏం చెప్తారు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నేను ఇప్పుడు చెప్పేస్తే ఎవ్రీథింగ్ రివీలింగ్ చేసినట్టే ఉంటది. ఓకే, నేనేమంటానంటే April 19th రోజు వెళ్ళి పబ్లిక్ చూసి పబ్లిక్ చెప్పాలి నేను సెకండ్ లీడా ఏంటా అన్నది. పబ్లిక్ చెప్తే ఐల్ బి మోర్ హ్యాపీ నేను చెప్పడం కన్నా. ఓకే, సెకండ్ లీడా, ఇంపార్టెంట్ క్యారెక్టరా ఏంటా అన్నది ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే. సో మీ డియర్ కావ్య, ఈ టైగర్ నాగేశ్వరరావు, ఈ బొట్టబొమ్మ ఈ చూసిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ కి డైరెక్టర్స్ కానీ లేకపోతే సినిమా టీమ్ కానీ చందనాన్ని అప్రోచ్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి ఇంకా సినిమా వాళ్ళు కూడా ఫిక్స్ అవ్వలేరు. బికాస్ ఐ హార్డ్లీ డిడ్ 3 films. వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఇదే చేయగలను అని చెప్పి. సో అంటే ఇప్పుడు మామూలుగా మనకి కొంతమందిని చూసినప్పుడు సాఫ్ట్, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ కి ఎక్కువగా సెట్ అవుతారని కొంతమందికి అనిపిస్తుంది కదా. నేను ఆ ఇంటెన్షన్ అడిగా. సో ఎవరైనా మిమ్మల్ని కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ కి అలా అలా సైలెంట్ గా ఇలాంటి క్యారెక్టర్స్ కి అప్రోచ్ అవుతున్నారు? లేదు, మిక్స్డ్ క్యారెక్టర్స్ కే వచ్చాయి ఆపర్చునిటీస్. ఓకే, బట్ నేను కొంచెం ఎక్కువ సెలెక్టివ్ ఉండే. లైక్ ఆల్రెడీ టైగర్ అన్న తర్వాత టెనెంట్ దో డిఫరెంట్ టైం పీరియడ్స్ లో షూట్ అయినా రిలీజ్ వెంటనే అవుతుంది. అంటే దీని తర్వాత ఇది యాక్చువల్లీ ఇది వేరేలాగా రిలీజ్ అవ్వాల్సిన మూవీస్. సో ఇప్పుడు ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అంటే చందన ఎందుకో ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నవే చూస్ చేసుకుంటుందేమో అన్న ఒక ఫీలింగ్ రావచ్చు. సో ఐ వాంట్ టు బి మోర్ కాషియస్ అనమాట. 4th మూవీ డిఫైన్ చేసేయకూడదు, అరే ఇలాంటివే చేస్తుంది చందన అని చెప్పి. ఓకే, 4th మూవీ చాలా కొత్తగా కనిపించబోతున్నారు అనమాట. అంటే ఇందాడ అన్నారు నేను బీకాము కొంచెం కామ్గా ఉంటాను, నేను చేసే క్యారెక్టర్స్ కూడా కొంచెం అలాంటివి అని. అంటే మాకు చూస్తాక అంతేనా లోపల చందన గారిలో గయ్యాలితనం ఏమన్నా ఉందా? ఫస్ట్ థింగ్ నేను అసలు కామ్ కాదు, చూసిన వాళ్ళే నేను కామ్ అనుకుంటారు. అది నేను ఇంకేం చేయలేను బికాజ్ అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ పర్స్పెక్టివ్. ఓకే, ఐఎమ్ మిక్స్డ్, ఐఎమ్ కామ్, ఐఎమ్ అరోగెంట్, ఐఎమ్ గయ్యాలి, ఎవ్రీథింగ్. ఎవరితో ఎలా ఉండాలో అలా మీరు నాతో ఎలా ఉంటారో దాన్ని బట్టి నేను ఉంటాను అంతే. మాట్లాడతారు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఓకే. ఈ సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ లేకపోతే ఇన్స్టాలో మీకు వచ్చే కాంప్లిమెంట్స్, ప్రపోజల్స్ ఎలా ఉంటాయి? నాకు ఎలా అంటే ఐ గాట్ అ వెరీ గుడ్ ఫాలోయింగ్. ఇప్పుడు నేను ఇలా లైక్ రీసెంట్లీ చూస్తే నేను అప్పట్లో వేరేలా ఉండే నా వెయిట్ అండ్ ఆల్, ఇప్పుడు వేరేలా ఉండే. నో వన్ ఇస్ లైకింగ్ నేను సన్నగవుతుంటే. ఎవరు ఇష్టపడట్లేదు. మీరు అలానే బాగున్నారు, అప్పుడే బాగున్నారు అని చెప్పి ఎంతమంది కమెంట్స్ పెడతారు. మీకు అర్థం కావట్లేదు, ఇలా ఉండాలి, అలా ఉంటే సరిపోదు అన్నది ఐ కాంట్ టెల్ దెమ్. తెలీదు. సో అక్కడ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నేను అలా ఉన్నప్పుడే నచ్చాను. సో దట్ ఈస్ హౌ నాకు లవ్ అన్నది వచ్చింది. నేను చెప్పాను కదా వైరల్ అయింది అన్న ఒక ఫస్ట్ కిస్ ఫస్ట్ స్టేషన్ వీడియో, అప్పటికే వాజ్ వెరీ హెల్తీ, యట్ పీపుల్ రిసీవ్డ్ దెమ్, సీ హౌ క్యూట్ షీ ఇస్, ఎంత బాగుంది అని చెప్పి. ఇప్పటికీ దే లైక్ వి డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ చందన, వి వాంట్ దట్ కైండ్ ఆఫ్ చందన అనే అంటారు. అది కొందరు లైక్ మా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటి సన్నగవుతుంటే ఎంకరేజ్ చేయాలి కదా అంటారు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే దే డోంట్ వాంట్ అ పర్ఫెక్ట్ చందన, దే వాంట్ అ చందన హూ ఇస్ వెరీ హ్యాపీ, క్యూట్, లవింగ్, బబ్లీ అట్లా. సో ఐ లైక్ దట్ ఫ్రమ్ మై ఫ్యాన్స్.